కి స్వాగతం. చెత్త విభజన జరగకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాలాజీ హెచ్చరించారు. చెత్త విభజన జరగకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బాలాజీ హెచ్చరించారు. గూడూరులో చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. చెత్త స్పందన కేంద్రాన్ని సందర్శించగా ఆయన చెత్త విభజన జరగకపోవడాన్ని గుర్తించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులకి అవగాహన లేకపోతే ప్రజలకు ఎలా వివరిస్తారంటూ ఆయన ప్రశ్నించారు. 15 రోజుల్లో మళ్లీ వస్తానని, తీరు మారకపోతే సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం గూడూరు సామాజిక ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నమోదవుతున్న ఓపీ, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు ముగిశాయి. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు ముగిశాయి. జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు భద్రతపై జరిగిన వ్యాసరచన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు మరియు బహుమతులు అందజేశారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ మరియు వాలంటీర్లుగా సేవలందించిన వారికి జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏవి శివకుమార్తో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. నిజాంపేటలోని నూతి వీరయ్య గారి వనవలమ్మ సంబరం వైభవంగా నిర్వహించారు. నిజాంపేటలోని నూతి వీరయ్య గారి వనవలమ్మ సంబరం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారి నెల సంబరం సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో కోలాహలంగా మారాయి. రుస్తుంబాద్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రుస్తుంబాద్ మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రుస్తుంబాద్ మున్సిపల్ హైస్కూల్ 1983-84 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కలయిక ఎంతో ఆనందంగా, ఉత్సాహంతో విద్యార్థులు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు చదువుకునే సమయంలో ఉపాధ్యాయులుగా పనిచేసే వారిని నూతన వస్త్రాలతో సత్కరించి పాదాభివందనం చేశారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ ఆత్మీయ కలయిక ద్వారా రాబోయే రోజుల్లో అనేక సేవా కార్యక్రమాలు రూపకల్పన చేయాలని పూర్వ విద్యార్థులు తెలిపారు. అనంతరం ఆనాటి గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. రుస్తుంబాద్ హై స్కూల్లో 1983-84 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళ మిత్రులందరినీ ఒక అడ్రస్లు సేకరించి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రిగేట్ చేయడం అనేది గొప్ప విశేషం. తర్వాత పాత మిత్రులందరినీ వాళ్ళు కలుసుకుంటుంటుంది. తర్వాత మేము కూడా మా దగ్గర చదువుకున్న పిల్లలు ప్రజెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు ఏంటని తెలుసుకోవటానికి, తర్వాత వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఎవరేమిటి, హూయిసు, మన వాళ్ళు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఉత్తేజకరమైన విషయం. ఇప్పుడు చాలా స్కూల్స్లో కూడా ఇదే రకంగా 83-84 బ్యాచ్ స్టూడెంట్స్ అందరికీ కూడా నా శుభాశీస్సులు. అందరూ ఒక చోట సమావేశమయ్యి వారి యొక్క ఆలోచనలు పంచుకోవటం అనేది అది మానసికంగా, శారీరకంగా కూడా ఒత్తిడిని క్లియర్ చేసి ఎంతో మంచిని కలిగిస్తుంది. కాబట్టి ఈ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి వాళ్ళకి మంచి ఇంకా మంచి అందరూ బాగా సెటిల్ అయి ఉన్నారు. ఇంకా ఉన్నతమైన స్థితికి వారి పిల్లలు వెళ్ళి పూర్వపు విద్యార్థుల కలయిక, ఆత్మీయ కలయిక ఈరోజు ఏర్పాటు చేయడం. ఇక్కడికి విచ్చేసిన నా సహ విద్యార్థులకి, మా ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. ఇది ఇప్పుడు మేము 2024కి 40 సంవత్సరాలు పూర్తి అయింది. డిసెంబర్ నుంచి మేము ప్రయత్నిస్తే ఇప్పటికి మనకి ఫిబ్రవరి 16న ఈ రోజుకి మాకు కుదిరింది ఈ ప్రోగ్రాము. 40 ఏళ్ళు మా యొక్క ఈ దూరం మచిలీపట్నం నుంచి మాతో పాటు కొద్ది దూరంగా వెళ్ళి వేరు ఊళ్ళల్లో, వేరు రాష్ట్రాల్లో, వేరు దేశాల్లో కూడా స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. తక్కువ సమయం ఉండటం వల్ల మేము కొద్దిగా 100 మందిలో మనకు 50 మందిని మేము గ్యాదర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.